రోజంతా ప్రయాణం చేసి అలిసిపోయిన మాధవన్ అక్కడ ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవాలని పడుకున్నాడు. అలాగే నిద్రించాడు కూడా. ఎప్పటిలాగా నేను అందర్నీ ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చురుగ్గా చెప్పాలి. ఆహా, అడగండి తాతయ్య, అడగండి. ఈరోజు నేను కూడా నడుముని గట్టిగా బిగించుకునే వచ్చాను. నిదానంగా అడగండి. ముందు ఒంట్లో చురుకుదనం తీసుకురా, ఆ తర్వాత చురుగ్గా సమాధానం చెప్పచ్చు. సరే చెప్పండి, నా దగ్గర ఒక మేక ఉంటే దాన్ని అమ్మకుండా దాని ద్వారా ఎలా డబ్బు సంపాదిస్తాను? మేక ద్వారా డబ్బు సంపాదించాలంటే దాన్ని అమ్మి తీరాలి కదా మరి. కొంచెం కొంచెం పొదుపు చేసి. లేదు, ఇది తప్పుడు సమాధానం. మీరు చెప్తే నేను ప్రయత్నించి చూడనా తాతయ్య? తిను అమ్మాయా లేక అప్సరసా? అలాంటి మేక నా దగ్గర ఉండిందంటే దానికి తినడానికి తిండి పెట్టి తాగడానికి నీళ్ళిచ్చి దానికి సేవలు చేసుకుంటాను. దానికి సంబంధించిన తోలు, పాలు, ఇంకా ఎన్నో రకాలుగా దానివల్ల నేను సంపాదిస్తాను. సరైన సమాధానం. దేవుడా, నేను వెతుకుతున్న అమ్మాయి ఇక్కడుందా? ఈ అమ్మాయిని వెతుకుంటూ నేను ఏదేదో ఊర్లు తిరుగుతున్నాను. అందంతో పాటు బుద్ధివంతురాలు కూడా. వా 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 వా. ఎలాంటి సమాధానం, అది కూడా వెంటనే ఇచ్చింది. తాతయ్య, ఇంకా ఒకే ఒక ప్రశ్న. అమ్మాయి దగ్గర ఒకే ఒక ప్రశ్న అడగండి, ఒకే ఒక ప్రశ్న. తాతయ్య ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఐషా దానికి తగ్గట్టు సమాధానం చెప్పేది. ఆ తర్వాత మాధవన్ చేపట్టిన అందమైన తెలివైన అమ్మాయి అన్వేషణ ముగిసింది. మాధవన్ ఐషాని పెళ్లి చేసుకుని విజయనగరం నుంచి సెలవు తీసుకుని తన విలాసవంతమైన భవనానికి వెళ్లాడు. కొత్త ఇంట్లో ఆయిషా పక్కన ఎప్పుడూ పనివాళ్లు ఉండేవారు. వాళ్ళు ఆమెని ఒక చిన్న వస్తువుని కూడా ముట్టుకోనివ్వరు. ఎంత అద్భుతమైన ఇల్లా! ఇదొక రాజభవనం, రాజభవనం. ఏ ఆయిషా అయితే గ్రామం అంతా హుషారుగా తిరిగేదో, ఇప్పుడు ఆమె ఒక రోజు మొత్తం 2 అడుగులు కూడా వేయలేకపోతోంది. ఎలాగైతేనే మొత్తానికి ఆయిషాకి తన ఈ కొత్త జీవన విధానం చాలా బాగా నచ్చింది. మెల్లమెల్లగా సమయం గడుస్తూ వచ్చింది. తర్వాత శరీరానికి అవసరానికి మించి విశ్రాంతి దొరికినందువల్ల ఆయిషా శరీరంలోని భాగాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేశాయి. ఆయిషాని చూడ్డానికి మాధవన్ పెద్ద పెద్ద హకీం వైద్యుల్ని పిలిపించాడు. కానీ ఏ ఔషధమూ ఆయిషాని గుణపరచలేకపోయింది. If you like this video, subscribe to our channel Murthy Media.